కేదారేశ్వర వ్రతం అని ఒకటి చేస్తూ ఉంటారు. దానికి ఒక చిన్న కథ చెప్తారు. కైలాసంలో శివుడు పార్వతి పక్కన కూర్చున్నారు. అక్కడ నందీశ్వరుడు భృంగి మొదలైన కైలాసంలో వాళ్ళు భక్తులు ఎప్పుడూ ఉంటారు. వాడు కొంచెం కుదురు తక్కువ ఉన్నవాళ్ళు, ఆనందంలో ఉంటారు. ఒళ్ళు తెలియని ఆనందం వాళ్ళకి సన్నిధి. ఆ భృంగి హాస్యగాడు, ఆయన గంభీరంగా మౌనంగా ఉంటారు. పరమేశ్వరుడు అతడు ఏదో వికారంగా కొంచెం హాస్యం చేస్తే చిన్న చిరునవ్వు వచ్చింది ఆయన ముఖంలో. పరమేశ్వరుడు నా హాస్యానికి సంతోషపడ్డారు అనే ఒళ్ళు తెలియని ఆనందంలో గబగబా వెళ్ళి ఆ శివుడు చుట్టూ ప్రదక్షిణ చేశాడు, నమస్కరించాడు. అమ్మవారిని వదిలిపెట్టి. అమ్మవారికి కోపం వచ్చిందిట. ఏమీ నీకే ఇతడు భక్తుడా అంటే, దేవి వీడికి నీ నుంచి ఆశించదగిన వస్తువు ఏదీ లేదు జగత్తులో. నువ్వు ఏదైనా ఇవ్వగలవు కానీ వాడికి ఏదీ అవసరం లేదు. నువ్వు బ్రహ్మలోకానికి యజమాని నువ్వు చేయగలవు కానీ వాడికి అక్కర్లేదు అది. కాబట్టి నేను ఎందుకు ఆశ్రయిస్తాడు అన్నట్టు ఆయన. ఓహో అలాగా ఆశ్రయించడానికి కారణం లేకపోవచ్చు. అసలు ఆశ్రయించడానికి ఆస్కారం ఎలా వచ్చింది వీడికి? నువ్వంటూ ఒక రూపంతో వాడికి ఎలా కనపడుతున్నావు? నేను లేకపోతే నీ రూపమే నేను కదా. నీకు తత్వానికి రూపం లేదు, గుణం లేదు, ఏమీ లేదు. నన్ను నేను ఉపసంహారం చేసుకుంటాను, అప్పుడు నిన్ను వీళ్ళు ఎలా చూస్తారో చూడగలుగుతారో చూస్తాను. తాను ఉపసంహారం చేసుకుంటాడు కైలాసం నుంచి. అంతా నిర్గుణం అయిపోయింది. ఎక్కడ ఏ వస్తువు కనపడదు, రుద్రుడు లేడు, ఎవరు లేరు. తమ స్వరూపాలు కూడా వీళ్ళు పోగొట్టుకున్నారు. నందిని భృంగి వీళ్ళందరూను ఈశ్వరుడు కోసం వెతుక్కుంటున్నారు. స్మృతి మాత్రమే ఉంది, కైలాసం ఏమైంది, ఈశ్వరుడికి రూపమేమైంది వెతుక్కుంటున్నారట. ఆ పరాశక్తి కథలో చెప్తారు, వ్రతాలన్నీ అలాగే ఉంటాయి కథలన్నీ. ఏదో భూలోకానికి వెళ్ళిందంటారు, అమ్మవారుగా అక్కడ తపస్సులో కూర్చుందట. ఆ విష్ణువాదులు దేవతలందరూ కలిసి, అమ్మా నీవు లేకపోతే మాకు, వాళ్ళకి దృశ్యము లేదు, దర్శనము లేదు, దర్శనయోగ్యమైన నేత్రము లేదు, ఏమీ లేకుండా భావన ఉంది లోపల. స్వప్నావస్థలో మనకు అన్ని పనులు చేస్తూ ఉంటాం. అలాగా ఏ ఇంద్రియం పనిచేయదు కానీ స్థూలమైన ఇంద్రియములు పనిచే వాటికి సూక్ష్మ రూపంలో ఉండే ఇంద్రియములు పనిచేస్తూనే ఉంటాయి. అలాగే వాటికి అందరికీ స్మృతి ఉంది. ఆ అమ్మను వేడుకున్నారట. మళ్ళీ వచ్చింది కైలాసానికి. అంతా మళ్ళీ ఇంద్రజాలంలాగా కైలాసం, రుద్రుడు అందరూ చక్కగా తయారు. కాబట్టి నామమునకు, రూపమునకు, గుణమునకు ఈ శక్తే కారణం. అది లేనిదే జగత్తే లేదు. కానీ ఆమె మంచాతిశాయన్య నమః అంటే ఆమె ఉండడానికి ఉనికి ఎక్కడ ఉంది అని ప్రశ్న. ఆ పంచబ్రహ్మల యందు ఒక మంచంగా వర్ణించబడింది. దాని మీద కూర్చుని ఉంది ఆమె. వాళ్ళు లేకపోతే ఆమె లేదు. సూర్యుడు లేకపోతే సూర్యకాంతి లేనట్లు. అసలు వస్తువు కార్యకారణ సంబంధం ఉన్నది. నిర్గుణమైన బ్రహ్మ వస్తువు పరమపురుషుడు అని వర్ణించబడేటువంటి తత్వమందు దాని యొక్క గుణమై ఈ పరాశక్తి ఉండడం చేత అదే ఈ జగత్తంతా, ఈ మాయ అంతా అది. ఆకలి, నిద్ర, యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థ, యా దేవి సర్వభూతేషు నమస్తస్యై నమస్తస్యై. ఓ ఎన్ని చెప్తున్నాడు. ఆ కారణం బుద్ధి, మనస్సు, చిత్తం, ఆకలి, నిద్ర, స్వప్నం, సుఖం, దుఃఖం అంతా కూడా అదే. అట్టి చైతన్య స్వరూపిణి సమస్త గుణములకు హేతువైనటువంటిది. తాను ఈ జీవుణ్ణి వదిలిపెట్టి బ్రహ్మవస్తువు దగ్గరికి చేరిస్తే, తాను వదిలితే వీడికి ముక్తి. కాబట్టి రెండు ఉన్నాయి. గమ్యస్థానం చేరుకోవడానికి అడ్డు వచ్చేది ఏదో దాన్ని ఆరాధించడం అని ఒక విధంగా చెప్తున్నారు. దీన్ని ఈ చైతన్యాన్ని ఆరాధిస్తే అది నిన్ను వదిలిపెడుతుంది. అది ముక్తిని ఇస్తుంది అని కాదు, ముక్తికి ఏది అడ్డు వస్తుందో అది తొలగిపోతుంది అని చెప్తున్నారు. శాక్తులు ఏమంటున్నారంటే ఈమె యొక్క గుణమే ఈశ్వరుడు. పర్వాలేదు, ఎలా అనుకున్నా ప్రమాదం ఏం లేదు. ఇందులో మన ఎవరు కేవలం శాక్తులను కాదు, కేవలం శేగులను కాదు, సామాన్యమైన భక్తులు మనం అంతాను. అన్ని సాంప్రదాయాలు మనకు అన్వయిస్తాయి. మనకి ప్రత్యేకంగా ఒక సిద్ధాంతంలో ఉండేవాడు ఒక సిద్ధాంతం వాడికి ఉంటుంది, కానీ అన్నీ మనవే. మనం చాలా ఐశ్వర్యవంతులు ఆ విధంగా.
అట్టి పరాశక్తిని ఈనాడు విశ్వానావేవ సింధుం తిరుతా జగ్ని. ఎంత మంచి మాట! ఆ మాట అనుకుంటే చాలు. దుర్గే దుర్గతి నాశిని రాహి దుర్గే అని అమ్మవారిని వేడుకుంటారు. భారతదేశంలో ఉండే అత్యద్భుతమైన మహాసంస్కృతిలో దీనికది ఒక అత్యద్భుతమైనటువంటి హిమాచల శృంగం లాంటిది. దీనికదే సంపూర్ణం. ప్రతి మార్గము సంపూర్ణమే.